చౌదరి గారు స్థానిక వ్యక్తులు కాబట్టి అది కనుక్కొని కూడా కన్ఫర్మ్ చేశారు. అదంతా దుష్ప్రచారం అని వారికి మా తరఫున ప్రజల తరఫున కూడా హైందవ భక్తుల తరఫున కూడా అభినందనలు, శుభాకాంక్షలు. ప్రభుత్వం నుంచి కూడా అధికారిక ప్రకటన ఇవాళ రేపట్లో వస్తుందని చెప్పి విశ్వసిస్తున్నాను. ఒకటి. రెండు, అఖిల భారత సర్వీసెస్ లో ఉన్నటువంటి వ్యక్తులు గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసే వాళ్ళు ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా వాళ్ళకి మంచి పేరు వచ్చేది. ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తే సూపర్ వాళ్ళు, దేశంలో ఏ పని చెప్పినా సరే వాళ్ళు చక్కగా చేసుకుపోతారు, అటువంటి కార్యదక్షత అక్కడ వస్తుంది, అక్కడ అటువంటి వర్క్ కల్చర్ అక్కడ ఉందని చెప్పి మంచి పేరు ఉండేది. ఈ గత 5 సంవత్సరాలు చూస్తే మొత్తం మంట కలిసిపోయింది. అయ్యా, అఖిల భారత సర్వీసెస్ ఎంత పిచ్చిగా నీచంగా తయారు చేసి అవతల పడేసి, ఏ రూలు పాటించకుండా, ఏ పద్ధతి పాటించకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసిన ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, నిన్న మధుసూదన్ రెడ్డి గారి వ్యవహారం, ఇప్పుడు మీరు ఏదో చెప్తున్నారు ప్రవీణ్ ప్రకాష్ గారని. ఏంటి కర్మ నాకు అర్థం కాదు. ఐఆర్ఎస్ అధికారులు అక్కడ నుంచి వచ్చి మధుసూదన్ రెడ్డి గారి లాంటి వాళ్ళు ఎండీగా టేకప్ చేసి ఇంకా ఇంప్రూవ్ చేయాలా, పాడు చేయాలా? ఆయన టేకప్ చేసినప్పుడు 10 లక్షల కనెక్షన్స్ ఉంటే ఇప్పుడు ఆయన దిగిపోయి, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయే టైంకి 4 లక్షలు 5 లక్షలు పడిపోయింది. అది ఖర్చు ఏమో ఎప్పుడు మొబ్బుడిగా పెరిగిపోయింది. ఏ 1 రూపాయి అప్పు లేని ఈ రోజు 1250 కోట్లు అప్పు చేశారు. గతంలో 120 మంది ఎంప్లాయీస్ ఉంటే ఇప్పుడేమో 1400 మంది ఎంప్లాయీస్, దానిలో ఒకళ్ళు ఇద్దరే గవర్నమెంట్, మిగతా అంతా కాంట్రాక్ట్. మొత్తం 500 మంది పులివెద్దులోళ్ళు, కడపోళ్ళు అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. మరి డబ్బులు విపరీతంగా కలెక్షన్ తగ్గించేసామని పేరుతో యాక్చువల్ కలెక్షన్ డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులని ముంబైలో ఉన్నటువంటి వేరే ప్రభుత్వ ఖాతా, ఏ పర్సనల్ ఖాతాలో డబ్బులు మళ్లించేసిన ఆరోపణలు వస్తున్నాయి, ప్రాథమిక విచారణలో వెల్లడవుతున్నాయి. ఏంటి ఐఆర్ఎస్లు చేస్తున్న పని? ఐఏఎస్లు, ఐపీఎస్ ఎందుకు ఇంత? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్వతంత్రం వచ్చినప్పుడు అందరూ ఐఏఎస్ అధికారులు వీళ్ళు తీసేద్దామని అంటే ఆయన ఇది అది ఐరన్ షీల్డ్, ఇది ఉండాలని చెప్పి సంస్కరణలు తీసుకొచ్చి అది నిలబెట్టినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అటువంటి మంచి వ్యవస్థ, ఇన్ని దశాబ్దాలుగా సక్సెస్ఫుల్ గా వస్తున్న వ్యవస్థ ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వైఎస్ రాజశేఖర హయాంలో చూసాం. ఆయన పాలనలో మూసేసరికి ఐఏఎస్లు, ఐపీఎస్లు జైలుకి వెళ్ళటం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తండ్రికి మించిన తనయుడు, అతని కన్నా గండు ఆచంటమల్లన అని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇంకా పరాకాష్ఠకి చేరిపోయింది. మొత్తం అఖిల భారత సర్వీసులే కాదు, కింద స్థాయిలో కూడా అధికారులు ఏ రకంగా ఏంటి ఫైల్ తడబడిపోవడం ఏంటి? ఒక శ్రవంతి సీరియల్ లాగా సినిమా తీస్తే, ఏపీ ఫైల్స్ అని సినిమా తీస్తే ఒక నెట్ఫ్లిక్స్ లోనో అమెజాన్ లోనో ఒక పెద్ద సీరియల్ తీయించాలంటుంది. ఇప్పుడు చూసాం సార్. ఓకే, ప్రభుత్వాలు మారినప్పుడు 1-2 శాఖలు, సెక్రటేరియట్లు షార్ట్ సర్క్యూట్ అని మనం ఎప్పటి నుంచో వింటాం, 1-2 జరుగుతూ ఉంటాయి. ఇలాగ శ్రవంతి సీరియల్ లాగా ఆ శాఖ ఈ శాఖ లేదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్, ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఇంత ఇదిగా భ్రష్టు పెట్టించేశారు వ్యవస్థలన్నీ. ఇలా అఖిల భారత ప్రవీణ్ ప్రకాష్ గారు లాంటి మంచి ఆఫీసర్లు ఏమైపోయారంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బీఆర్ఎస్ పెట్టుకొని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు మీరు అంటున్నారు మళ్ళీ ఆయన ఉపసంహరించుకుంటారని చెప్పేసి. ఏంటి దుస్థితి? ఇది సమంజసం కాదు, ఇది దేశానికి కూడా మంచిది కాదు. ఐఎస్ఐ, ఐపీఎస్ సంఘాలు పేర్లు చెప్పుకొని ఉన్నటువంటి సంఘ అధినేతలు కూడా బయటికి రావాలి. మీరు చెప్పాలి ఏం జరుగుతుందో, ఏ రకంగా మీ యొక్క వ్యవస్థని పరిశుభ్రం చేసుకుంటారో, ప్రక్షాళన చేసుకుంటారో చెప్పండి. ఏదో టైంలో ప్రెస్ మీట్ పెట్టేసి ఏదో ప్రభుత్వానికి అనుకూలంగానో ఏదో మాట్లాడటం కాదు. నిజంగా మీరు ఆత్మశోధన, సత్యశోధన చేసుకుని ఏ రకంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పెట్టినటువంటి వ్యవస్థను ఏ రకంగా గౌరవాన్ని భ్రష్టు పట్టేస్తున్నారు, ఏ రకంగా చేయకూడదు, ఏ రకంగా చేయాలి అన్నది ఓపెన్ గా చెప్పాలని చెప్పేసి మీ ఛానల్ నేను విజ్ఞప్తి చేస్తున్న అసోసియేషన్. శ్రీనివాస్ చౌదరి గారు మీరేమంటారు? ఇది నిజమేనా? ప్రవీణ్ ప్రకాష్ గారు మళ్ళీ బ్యాక్ టు డ్యూటీసా? సార్, గతంలో ఐఏఎస్ ఆఫీసర్లు అంటగాగి రాష్ట్ర కార్యనిర్వాహక వ్యవస్థ ఏ విధంగా భ్రష్టు పట్టించే విషయానిపైన సోదరుడు కిరణ్ గారు చెప్పారు. ప్రవీణ్ ప్రకాష్ గారు గతంలో విద్యాశాఖ సబ్జెక్టు కరెక్షన్ చేస్తున్నారు. ఆయన ఒక ఊరికి పోతే ఆయనకి ముందే దోశలు, బిస్కెట్లు, అదేదో సంథింగ్ కొబ్బరి నీళ్లు, దానికి బడ్జెట్ కేటాయి